ప్రజలందరికీ నమస్కారము. నేను మీ సుధారాణి, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ. మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్ళి గత ఢిల్లీ సీఎం అయిన మా ప్రియతమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. విలన్లు చివరి దశలో అరెస్ట్ అవుతారు కేజ్రీవాల్ లాగా అని. ఒక్క నిమిషం, అది ఇక్కడ రేవంత్ రెడ్డి గుర్తుందా? ఇది నువ్వే ఓటుకు నోటు కేసులో 50 లక్షల మూటతో అడ్డంగా దొరికిపోయిన నువ్వు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. మా నాయకుడు ఢిల్లీ రోల్ మోడల్. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్. ఆయనను చూసి మీరు ఇక్కడ కాపీ చేసి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న మీరు ఈరోజు మా నాయకుడు గురించి మాట్లాడే అంత అర్హత మీకుందా అని నేను అడుగుతున్నాను. గత సీఎం కూడా మా నాయకుడు మొహల్లా క్లినిక్ అని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ బస్తీ దవాఖానాని ఆయనను చూసి కాపీ చేసిన ముఖ్యమంత్రి ఆయన కూడా. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైనా విద్యకి 22% బడ్జెట్ కేటాయించింది ఎవరైనా ఉండ్రంటే అది మా ప్రభుత్వమే, మా నాయకుడే. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినవంటే నీకెంత గుండె ధైర్యం. నేను ఒకటే మాట చెప్తున్నా, నీకు 21వ తారీఖు వరకు నీకు డెడ్ లైన్. ఈ అనుచిత వ్యాఖ్యల పైన ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తే మంచిది. లేకపోతే 22 తారీఖు నాడు మా నాయకులు, మా కార్యకర్తలు నీ ఇంటిని ముట్టడి చేసి భారీ ఎత్తున ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.